అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రమ్మని కాంగ్రెస్ పార్టీ నేతలకు వచ్చిన ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించింది. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో ఆ పార్టీ నేత, వీరికి ఆహ్వానం అందింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఇక దీనితో కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ దాడి చేస్తుంది. సో దీని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ మొదలవుతాయి. కానీ ఎందుకని ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాయి? భారతీయ జనతా పార్టీ సహజంగానే ఇది రాముని పైన భక్తి లేకపోవడం వల్ల రాముని నుంచి ఆహ్వానం అందిన వారే వస్తారు అంటూ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. అంటే రాని వారికి రాముని నుంచి ఆహ్వానమే లేదని. సో కానీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటానికి కారణము రాముల వారితో సంబంధం ఉన్న కారణం కాదు, రాజకీయంతో సంబంధం ఉన్న కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనలో కూడా స్పష్టంగా చెప్పింది, మత విశ్వాసాలు అనేవి వ్యక్తిగతమైనవి, కానీ అయోధ్యలోని రామమందిర ప్రారంభాన్ని ఒక పొలిటికల్ ప్రాజెక్టుగా ఎన్నికల ముందు బీజేపీ మార్చేసింది. మార్చడం వల్లనే ఇవాళ వివిధ పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాయి. మీరు తాజాగా పూరి శంకరాచార్య కూడా తాను ఈ కార్యక్రమానికి వెళ్ళడం లేదని ప్రకటించాడు. పూరి శంకరాచార్య అయితే హిందూ ద్రోహిగా ఎవరు అనలేరు కదా. ఆయన కారణం కూడా చెప్పాడు, నరేంద్ర మోడీ ఎలా ఈ పని ఈ ప్రారంభోత్సవం చేస్తారు, దీన్ని ఎవరైనా ఆధ్యాత్మిక గురువులు చేయాలి తప్ప నరేంద్ర మోడీ ఎలా చేస్తాడని కూడా ప్రశ్నించారు. ఎందుకంటే మతపరమైన ధార్మికపరమైన కార్యక్రమం కనుక ధార్మిక మతపరమైన ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేది పూరి శంకరాచార్య వాదన కూడా. ఆ రాజకీయాలకు సంబంధం లేని శంకరాచార్య కూడా ఈ వాదన పెట్టారు. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటి, రామ మందిరం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి ఇప్పుడు పూర్తవుతుంది గర్భగుడి మాత్రమే. కానీ 2024 ఎన్నికలు ఉన్నందున ఎన్నికలకు కొద్ది నెలల ముందు రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించి దాని యొక్క రాజకీయపరమైన అంశంగా ఎన్నికల్లో మార్చి ఈ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనాల కొరకు అధికార బీజేపీ ఉపయోగించుకోవడం వల్లనే ఈ విమర్శలు, ఈ రాకపోవడము అనేది కారణమవుతుంది. ఒకవేళ బీజేపీ కనుక హామీ ఇస్తే మేము రామ మందిర నిర్మాణాన్ని రాజకీయంగా వాడము, రేపు రాబోయే ఎన్నికల్లో ఏ సభలో ఏ నాయకుడు దీన్ని ప్రస్తావించడు అని కనుక హామీ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు బహుశా అభ్యంతరం ఉండదు వెళ్ళటానికి. అందువల్ల రాకపోయినా రాజకీయం చేస్తున్నప్పుడు వచ్చినా రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఒక నాయకుడు ఆల్రెడీ వ్యాఖ్యానించాడు, రండి అయోధ్యకు చూపెడతాం, రామ మందిర నిర్మాణం మోడీ నాయకత్వంలో ఎలా సాధ్యమైందో చూపెడతామన్నారు. రాకపోతే మీకు రాముల వారి మీద భక్తి లేదు అంటున్నారు. అందువల్ల ప్రతిపక్షాలు ఏం చేయాలి? అందువల్ల ఒక సూత్రప్రాయమైన పొలిటికల్ లైన్ను ప్రతిపక్షాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి, మతం అనేది వ్యక్తిగతమైంది, అది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించింది. మందిరానికి ఎవరు ఎప్పుడు వెళ్తారన్నది రాజకీయంగా నిర్ణయించాల్సింది కాదు. వారి వారి భక్తి శ్రద్ధలను బట్టి వారి వెసులుబాటును పెట్టి వెళ్తూ ఉంటారు. ఇక రెండవది, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చి ప్రధానమంత్రి అయినా యూపీ ముఖ్యమంత్రి అయినా ప్రధానంగా వారు రాజకీయ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, కానీ ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలకు ఆధ్యాత్మిక గురువులే ప్రారంభించాలి అనేది ప్రతిపక్షాల వాదన. ఎందుకంటే దీన్ని రాజకీయపరమైన అంశంగా మార్చి రాజ్యపరమైన అంశంగా, ఒక లౌకిక రాజ్యంలో మతపరమైన క్రతువుల్ని అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చేయడం అనేది భారత రాజ్యాంగ లౌకిక స్వభావానికి కూడా విరుద్ధం. అందువల్ల ప్రతిపక్షాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాయి. నిజంగా దీనికి రాజకీయ నాయకుల చేతుల మీదుగా కాకుండా ఏదైనా ఒక ఆధ్యాత్మిక ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగి ఉంటే బహుశా ఈ రాజకీయపరమైన అభ్యంతరాలు వచ్చి ఉండేవి కావు. అందువల్ల రాములవారి దేవాలయ నిర్మాణం
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా, హిందూ ధర్మ ఆచరణలో భాగంగా మాత్రమే జరిగితే రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ దాన్ని ఆహ్వానిస్తారు. కానీ ఒక్కసారి అది రాజకీయ కార్యక్రమం అయినప్పుడు అది మంచి కార్యక్రమే కావచ్చు, కానీ ఆటోమేటిక్గా రాజకీయ విభజన అనివార్యంగా వస్తుంది. ఇప్పుడు మీరు క్రీడా ఉత్సవాలు జరుపుతారు, ఆ క్రీడా ఉత్సవాలు అందరికీ సంబంధించింది, కానీ ఒక రాజకీయ పార్టీ జరిపే ఉత్సవాలకు మరో పార్టీ వారు వెళ్తారా? దాని ఒక పొలిటికల్ యాక్టివిటీగా జరిపారనుకోండి, ఇంకో పొలిటికల్ పార్టీ వాళ్ళు వెళ్ళరు. అందువల్ల ఏదైనా సార్వజనీన కార్యక్రమం అయినప్పటికీ దాంట్లో రాజకీయాలు గనక ప్రవేశిస్తే ఆ కార్యక్రమానికి కూడా న్యాయం జరగదు. అందువల్ల దురదృష్టవశాత్తు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని, ఆ ప్రారంభోత్సవాన్ని రాజకీయపరమైన అంశంగా మారడమే ఈ వివాదాలకు కారణమవుతుంది.